బీజేపీకి సంబంధించినటువంటి సారు సార్ పేరు ప్రదీప్ రెడ్డి గారు వారి నాయకత్వంలో గత 15-20 రోజుల కిందట ఒకసారి రావడం జరిగింది. అందరూ వచ్చేసి వారు మాట్లాడడం ఏంటంటే, సార్ ఇట్లా మీకు ఏదైతే వెజిటబుల్ మార్కెట్లో ఉందో అక్కడ ఉన్నటువంటి టూ వీలర్ స్టాండ్కి మీరు ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మున్సిపల్ కమిషనర్కి 6,000 రూపాయలు రోజు కడతాన్నాం, మేము రోజు ఇచ్చేస్తున్నాం మేము డబ్బులు, కాబట్టి మేము ఎంతైనా వసూలు చేసుకోవచ్చు అనేటువంటి విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తర్వాత వాళ్ళు కొంచెం పద్ధతిగా కూడా సరిగా లేదు వాళ్ళది. తర్వాత దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయండి సార్ అని వచ్చారు ఇక్కడికి. సార్ నేను కూడా వారు చెప్పంగానే నేను కూడా కొద్దిగా ఆశ్చర్యానికి లోనైనా, మున్సిపల్ కమిషనర్కి 6,000 ఇవ్వడం ఏంటి అని నేను కూడా అనుకున్నాను. సార్ వెంటనే నాకు గుర్తొచ్చింది, 6,000 రూపాయలు వాళ్ళు మా చలానా కట్టి మన ఖజానాకు, మన జనరల్ ఫండ్ ఖజానాకు ప్రతిరోజు చెల్లిస్తుంటారు 6,000 రూపాయలు అనేది గతంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చర్చకి రావడం జరిగింది. అయితే ఇది గత అంటే 2025-26 మనకు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు అప్పుడు 13/3/2025న మన సిఆర్ నంబరు సిఆర్ అనుసరించి ఆ రోజు గెజిట్ నంబర్ 17/2025 మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి చేత ఆమోదించబడినటువంటి ఏదైతే ఈ గెజిట్ యొక్క సారాంశం ప్రకారంగా వాళ్ళు 10 రూపాయలు ఇవ్వడం జరిగింది. 10 రూపాయలు వసూలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ ప్రతి స్కూటర్కి, మోటార్ సైకిల్కు, ఆటో రిక్షాకు 10 రూపాయలను చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, వారు చెప్పిన అభ్యంతరం ఏం చెప్పారంటే, మీకు ఎక్కడైనా స్కూటర్ కానివ్వండి, ఆటో కానీ వచ్చినప్పుడు మీ స్టాండ్లో నిలిపి బయటికి పోయినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే 10 రూపాయలు వసూలు చేయాలి. కానీ మేము ఎవరైనా బండి వేసుకొని పోయి ఇలా బయటకు వెళ్ళి ఎగ్జిట్లో వెళ్ళేటప్పుడు మమ్మల్ని నిలిపి దీనికోసమే వచ్చినారు కదా అని 10 రూపాయలు వసూలు చేస్తున్నారు సార్, ఇది తప్పు కదా అని చెప్పేసి అన్నారు. సరే, మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరే అండి మేము దాన్ని ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఆ వెంటనే నేను నెక్స్ట్ డే కొద్దిగా పని భారం ఉండడం మూలంగా ఆ తర్వాత 3వ రోజు నేను మళ్ళీ ఎంఈ గారిని, ఏసీపీ గారిని పిలవడం జరిగింది. ఏసీబీ గారు ఏమైనారంటే ఇంతలోనే కొన్ని దురదృష్టవశాత్తు ఆయన మా దగ్గర నుంచి కొన్ని అనివార్య కారణాలను బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఎంఈ గారిని పిలిచి అడగడం జరిగింది. ఇట్లా వాళ్ళు వచ్చి అడిగారండి, దీనిపైన మనం ఒక మంచిగా ఒక ఎర్మార్క్ చేసేసి అక్కడ ఉన్న టీ బంకును కూడా తరలించి పక్కన పెట్టేసి ఒక పెద్దగా వైడ్గా ఉన్నట్టు చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అన్నాను. సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది సార్, లేకపోతే చేయడానికి ఏముంది, ఇప్పుడు చేసి ఉండేవాళ్ళము. ఒక 2 కారణాలతో మనం చేయలేకపోతున్నాం. దానిపైన మనం ఎక్కడైతే తాత్కాలిక వెజిటబుల్ మార్కెట్ అని అక్కడ నుంచి ఆ కొత్త మార్కెట్ కట్టడానికి డిస్లొకేట్ చేస్తూ ఇక్కడ తాత్కాలిక వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని స్కూల్ స్థలంలో ఉందనే ఉద్దేశంతో కొంతమంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సార్. హైకోర్టు యొక్క అప్పుడు తాత్కాలికంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యథాతథ స్థితి కంటిన్యూ చేయండి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవి అక్కడ కట్టద్దండి అని అనడం మూలంగా దాంట్లో అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ పర్మనెంట్ గా కట్టలేక టాయిలెట్స్ కూడా టెంపరీ టాయిలెట్స్ అప్పటికి ఏవైతే షెడ్యూల్ కంప్లీట్ అయినాయో అవి అంతటితో ఆగిపోయినాయి సార్. సో ఈ విధంగా ఉంది కాబట్టి మేము కొంచెం ఇదేమైనా కోర్టుకు లీడ్ తీస్తుందేమో అని చెప్పడం జరిగింది. సో దీంతో నేను మా అడ్వకేట్ను కూడా నేను సంప్రదించడం జరిగింది. బట్ అయితే వాళ్ళు లేఖ రాయమన్నారు. ఆ లేఖ కూడా రాసి పంపిస్తాను నేను. 2-3 రోజుల కిందట కూడా మళ్ళీ వారితో వేరే కేసుల విషయం మాట్లాడినప్పుడు ఇలా ఉందండి, ఒకసారి మన కేసును అక్కడ ఏం జరుగుతుంది, ఒకసారి హైకోర్టులో ఉన్నటువంటి మన కేసును ఒకసారి పరిశీలన చేసి మాకు చెప్తే మేమైనా అఫిడవిట్ ఏమైనా సబ్మిట్ చేయాలన్నా, తర్వాత ఇంకేమైనా కావాలన్నా అనేది కూడా చెప్తానని చెప్పడం జరిగింది. సో అందువలన మనము అక్కడ సపరేట్ మార్కెట్ వారికి ఏదైతే ప్రదీప్ రెడ్డి గారికి చెప్పామో దాన్ని అక్కడ ఏర్పాటు చేయలేకపోయినాం. తర్వాత వాళ్ళు ఏదైతే చూపించారు అక్కడ 10 సంతకం లేకుండా ఇచ్చినారు అని అంటే, తర్వాత వీళ్ళొక కాంట్రాక్టర్కి అప్పుడు ఉన్నటువంటి దీదెన్ కమిషనర్ గారే అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని నేను రివైవ్ కూడా చేయలేదండి. సో దాన్ని ఎవరు కూడా పెద్దగా మనకు కంప్లైంట్స్ అంటే ఈ మధ్య ప్రదీప్ రెడ్డి అన్న వాళ్ళు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసేంత వరకు కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందన్న విషయం చెప్పలేదు. అక్కడ ఎవరు చెప్పలేదు ఇంతవరకు కూడా. అక్కడ ఏమేమి జరుగుతుంది, స్కూటర్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని అలా చేస్తున్నారని చెప్పలేదు. సో దీనివల్ల మనం పర్మనెంట్గా దానికి స్ట్రక్చర్ ఏర్పాటు చేయలేకపోవడానికి అదొక రీజన్ కాబట్టి మనం చేయలేకపోయినాం. తర్వాత వాళ్ళని పిలిచి నేను చెప్పడం జరిగింది. వెంటనే ఆర్ఓ గారు ఆ రోజు లేరు నాకు అందుబాటులో, ఆర్ఐ గారిని పిలిచేసి వెంటనే ఇలాంటి కంప్లైంట్స్ రాకోకుండా దయచేసి మీరు అక్కడ ఎవరైతే మీరు అక్కడ వెళ్ళి దాన్ని పర్సూ చేయండి, సిగ్నేచర్ చేసి కంపల్సరీగా ఎవరైతే దాన్ని ఇస్తారో వాళ్ళు సిగ్నేచర్ చేసి ఇచ్చేలాగా చర్యలు తీసుకోండి అని దానిపైన కూడా చెప్పడం జరిగిందండి.